ప్రొఫాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ రోడ్ షోలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు, నాయకులు, ప్రజలు. విభేదాలకు తావు లేకుండా కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలిపే లక్ష్యం. ప్రచార కార్యక్రమంలో స్పష్టం చేసిన జనసేన నాయకులు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ముస్లిం మైనార్టీ నాయకులను విస్మరించిన అధిష్టానం. టికెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్, ముస్లిం మైనార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన రోడ్ షోలు ఒక ఎత్తు అయితే విశాఖ నగరంలో జరిగే రోడ్ షో మరొక ఎత్తుగా జరిగింది. గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా ఎంవీవీ సిటీ, ఎండేడ దాకా ఈ షో నిర్వహించనున్నారు. కాగా ప్రస్తుతానికి రోడ్ షో అక్కయ్యపాలెంలో జరుగుతుంది. దీన్ని మనం లైవ్ లో చూద్దాం. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా 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 పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా 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 పేద బతుకుల వాచినది ఆ పులిరా. చెండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు. మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో. అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం. నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం. వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతోగన్నో. ఎవడొద్దు మాకు నువ్వు ఉండే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నల్లా నల్లాని నేల నవ్వింది చూడు. జగనన్న జెండా ఎగరేసి నేడు. చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు. వైసీపీ గెలుపల్లే నేడు.
భారత్ వికాస్ పరిషత్ విశాఖపట్నం ప్రాంత్ భారత్ వికాస్ పరిషత్ విశాఖపట్నం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దొండపర్తి దరి బీబీవీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాలు సాంప్రదాయ రీతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని శ్రీరామకృష్ణ మిషన్ స్వామీజీ గుణేశానంద జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశ సంస్కృతి మహోన్నతమైనదని, భారతీయులుగా జన్మించడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు దేశభక్తిని అలవర్చుకోవాలని తెలిపారు. స్వామి వివేకానంద ఆశయాలతో భారత్ వికాస్ పరిషత్ సంస్థని స్థాపించడం గొప్ప విశేషమన్నారు. భారత్ వికాస్ పరిషత్ జాతీయ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చేపడుతున్న దేశభక్తితో కూడిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. బీవీపీ ప్రాంత అధ్యక్షులు వంకాయల సన్యాసరాజు సభాధ్యక్షులుగా వ్యవహరించగా, బీవీపీ విశాఖపట్నం ప్రాంత వివిధ జిల్లాల భారత వికాస్ పరిషత్ శాఖల కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారాలు నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా రాజన్ వలయత్తాం, రమైన్ జన్షైన్, పురుషోత్తమ శాస్త్రి, ఎంవివి సత్యనారాయణ, ఎస్ గోపాలరావు, పి నిర్మల తదితరులు పాల్గొన్నారు. భారత్ వికాస్ పరిషత్ కుటుంబ సభ్యుడినైన నేను మీ పేరు చెప్పుకోవాలి. Today I am very happy to be here in the function of Bharat Vikas Parishad. State presidents are there and various presidents and secretaries from various branches, they have come here. See, this Bharat Vikas Parishad is doing wonderful service to the nation, and they are preserving our culture, our values, and with unselfish motive they are proceeding and they are serving this India, Mother India. And this is what we want. Swami Kanda's message is arise, awake and stop not till the goal is reached. We have to arise ourselves from where? From selfishness. We have to go unselfishness. We have to awaken ourselves from where? That I must not live for myself only. I must live for the nation. I must live for the others. And the goal is overall happiness. Bring peace to everyone, bring joy to everyone, and bring goodness to the whole nation and to the whole humanity. That is the goal of our life, and for that purpose these all members of Bharat Vikas Parishad. ఈ రోజు భారత్ వికాస్ పరిషత్ ప్రాంత స్థాయి ఒక కార్యక్రమం ప్రమాణ స్వీకారోత్సవం అత్యద్భుతంగా దీనికి ఉన్నటువంటి పంచసూత్రాలతో మేళావించి నిత్యం ప్రజల్లో చైతన్యం నెలకొల్పి భావి భారత పౌరులని తయారు చేయడానికి నడుం కట్టుకున్నటువంటి ఏకైక సంస్థ భారత వికాస్ పరిషత్. అటువంటి పరిషత్తులో నేను ప్రాంత అధ్యక్షుడిగా ఉండడం నా తాలూకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజల చేత ఒప్పించి భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశం తాలూకు కీర్తిని ప్రబలించేటట్టు చేయడమే ఈ భారత వికాస్ పరిషత్ ముఖ్య ఉద్దేశం. మరొకటి చెప్తున్నాను క్లియర్గా, ఈ భారత వికాస్ పరిషత్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదని చెప్పేసి మేము క్లారిఫై చేస్తున్నాను. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆదివారం జనసేన, టీడీపీ, బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అధిష్టానం బలపరిచిన ఏ పార్టీ అభ్యర్థినైనా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య ఎటువంటి వివాదాలు లేవని, అందరూ ఐకమత్యంగా ఉంటూ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు కలిసి కృషి చేస్తూ విజయాన్ని అందుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలన్న ఆశయంతో ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించి ఆలోచన చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మరి బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా మరి విష్ణుకుమార్ రాజు గారు అలాగే ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మేమందరం జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఆ అభ్యర్థులు ఇద్దరి గెలుపు కోసం కూడా కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామన్న విషయాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు మీ అందరు సాక్షిగా చూశారు కదా, మీ ఉన్న అపోహలన్నీ తీరిపోయినాయి. కాబట్టి విష్ణుకుమార్ రాజు గారు విజయానికి ఎంత మెజారిటీ అన్నది మీరు చూస్తారు. విజయం తథ్యం, మెజారిటీ ఎంత అనేది మీరు చూస్తారు. ఎవరైతే పిచ్చి మా ప్రాలాపనలు చేసిన వాళ్ళందరూ ఉన్నారో ఉత్తర నియోజకవర్గంలో కంచుకోటగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి, ఈ త్రివేణి సంగమానికి ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారిని బలపరచడం జరిగింది. మేము జనసేన అంతా ఒకే తాటి మీద ఉండి విష్ణుకుమార్ రాజు గారి విజయానికి మేమందరం కృషి చేస్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. జనసేన పార్టీ మా పైన చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఇది ఒక నిదర్శనము. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి నేను విష్ణుకుమార్ రాజుగా ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాము. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అత్యధికమైన మెజారిటీతో గెలిపించడానికి జనసేన నాయకులు అందరూ, శంకు వెంకటేశ్వరరావు మేడం గారు, ఉషా కిరణ్ గారు, జనసేన నాయకుడు బొడ్డేపల్లి రఘు గారు, అందరూ మిగిలిన వారు అందరికీ కూడా నా యొక్క పేరుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటూ, జనసేన నాయకుడు ఏదైతే సూచించాడో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము తప్పనిసరిగా ఇక్కడ విజయం మాకు చేకూర్చేటట్టు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం మా ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మహిళా ద్రోహి జగన్ రెడ్డి అని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆరోపించారు. జగన్ మహిళలను అన్ని విధాలా మోసం చేసి అక్క చెల్లెములంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన జగన్ రెడ్డి మహిళా ద్రోహిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారన్నారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాసిరకం మద్యం సరఫరా చేస్తూ మహిళల తాళిబొట్లను తెంచుతున్నారన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల యొక్క మాంగళ్యాన్ని పణంగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళకి ఏ విధంగా ఈరోజు చేస్తున్నారు. నాసిరకం మద్యాన్ని ఇచ్చి భర్తలు చనిపోతే మహిళ యొక్క తాళిబొట్టు ఎవరి చేతిలోకి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి చేతిలోకి. ఈరోజు అదేవిధంగా డ్వాక్రాకి పునాది పోసింది చంద్రబాబు నాయుడు గారు, డ్వాక్రాని పుట్టించింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి డ్వాక్రా మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ప్రతి ఒక్క మహిళ, అందరూ మహిళ ఈక్వల్. అప్పుడు ₹1,00,000 ఇచ్చి 25 రూపాయలు చొప్పున మా అందరికీ సమానంగా ఇచ్చారు. కానీ ఈరోజు మహిళల్లో వ్యత్యాసం చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు అయితే తీసుకున్నావో దానికి ఏ విధమైన న్యాయం చేయలేందుకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మహిళలకి తన సొంత అక్క, చెల్లి, అమ్మని కూడా బయటకు గెంటేసినటువంటి వాడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఏ విధమైన న్యాయం చేస్తున్నాడు చెప్పండి ఒకసారి. ఈరోజు సొంత పిన్ని యొక్క తాళిబొట్టును కూడా తనే తెంచేశాడు. తన చెల్లి సునీత కూడా నడి రోడ్డు మీదకి వచ్చి ఎన్నో క్వశ్చన్లు సంధిస్తున్నా కూడా ఒక్క దానికి సమాధానం చెప్పలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మహిళపై ఎటువంటి ప్రేమను కురిపిస్తున్నాడు? మన నుదుటి మీద ముద్దు పెట్టి నుదుటి మీద ఉన్న బొట్టును చెరిపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నమ్మాలి? ఈరోజు మహిళ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని గొప్ప మొన్న మంచి
ఒక మంచి సినిమా చూపించారు, మీరు చూసారా లేదో. ఒక మహిళ అయితే బోర్ని ఏడ్చేస్తుంది, మా అన్నకు రాయి తగిలిందని. ఎందుకులేండి, కొంతమంది పేర్లు చెప్పుకోవడం కూడా మాది పాపంగానే ఫీల్ అవుతాం. ఈర్ష, ద్వేషాలు, అసూయ అంట జగన్మోహన్ రెడ్డి మీద. నిజమే, మా జీవితాల్లో తాళి ఎంతో గౌరవంగా సంస్కృతి సాంప్రదాయాలకు విలువిచ్చేదిగా ఉంటుంది. కానీ ఆ తాళినే పణంగా పెట్టేసి మా మాంగళ్యాన్ని ఆయన చేతిలో తీసుకున్నప్పుడు ఎందుకో ఆ స్త్రీ బోర్ని ఏడలేకపోయింది, నాకు అర్థం కాలేదు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ వర్మగారు అనుకుంటాను. వెంటనే గులకరాయి ఇసిరించేసి వెంటనే ప్లే కార్డులతో రోడ్ల మీద ప్లే చేసేసి అన్ని గొప్పగా చాలా పండించారండి. అంటే అక్కడ మహిళ మళ్ళీ ఉద్రేకంగా ఫీల్ అయిపోయి మళ్ళీ మా జగనన్నే రావాలని చెప్పేసి ఒక సంకేతం పంపించాలని చూస్తారేమో. కానీ మహిళ మేలుకో, మోసపోవద్దు. ఇప్పటికైనా ఏదైతే ఒక రంధ్రంలాగా క్రియేట్ చేస్తున్నారు అంటే చుట్టూ కంచె కోట ఏర్పాటు చేసి మళ్ళీ నేను అధికారంలోకి రావాలని ఒక దురాలోచనతోనే మొన్న గులకరాయి ప్లాన్ చేసి మనల్ని కన్నీరు పెట్టించుకునే విధంగా ఒక పెద్ద క్రియేట్ చేశారు. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు. మన ఎవరికి రామ్ చరణ్ గారికి అవసరం లేదు, అల్లు అర్జున్ గారికి అవసరం లేదండి ఆస్కార్లు. ఆస్కార్ కంపెనీ వాళ్ళు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్కార్ అవార్డు ఇస్తే చాలా బాగుందేమో. కానీ ఈ రోజుకి ఇంకా మాయ చేసి మభ్యపెట్టి మమ్మల్ని ఉపయోగిస్తున్నారు అక్కడ కూడా. సరే పక్కన పెడదాం. ఏ ఆడవాళ్ళు అయితే నీకు పూలు పెట్టుకుని చూసుకుంటావో అదే ఆడవాళ్ళు బెదిరింపు ఏ ఆడవాళ్ళతో చేస్తున్నారు తెలుసండి. డ్వాక్రా మహిళల దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మళ్ళీ మన జీవితాలు అంధకారంలో అయిపోతాయి. రైతే ఈ డ్వాక్రా వాళ్ళు మనకి జీవితం నిలబెడతారని చెప్పండి ఒకసారి. ఆర్పీలు ఈరోజు ప్రతిదీ మహిళే, ఇక్కడ ప్రధాన అంశం ప్రతిదీ మహిళే. మహిళ పైన ఎన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత పెరిగాయో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర మహిళలారా, ఒక్కసారి మన ఇంట్లో జనసేన అధినేత పిలుపు మేరకు ఉత్తర నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజును గెలిపించుకోవడానికి జన సైనికులంతా సిద్ధంగా ఉన్నారని ఉత్తరం జనసేన నేత గొడ్డేపల్లి రాఘు తెలిపారు. ఎవరో కొంతమంది నేతల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు. ఉత్తరంలో కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా 10,000 మంది యువతతో భారీ ర్యాలీ తలపెట్టామని అంటున్న జనసేన నేత రఘుతో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన నేత అయినటువంటి రఘు ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు సపోర్ట్గా కూడా భారీ ఎత్తున అయితే బైక్ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. ఇందులో సుమారు 10,000 మంది యువతతో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అసలు మొన్నటి వరకు కూడా కొన్ని వార్తలు వినిపించాయి. దానివల్ల ఇప్పుడు ఈరోజు బైక్ ర్యాలీ చేపడుతున్నారా లేదా జనసేన అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అనేది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 10 రోజుల నుంచి కూడా జనసేన నాయకులు ఎవరు కూడా రావట్లేదని ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు 10,000 మందితో ఈ ర్యాలీ పెట్టడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కూటమి అనుకున్నారో 3 పార్టీలతో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీతో కూటమి అనుకున్నారో ఆ రోజునే ఇన్స్ట్రక్షన్స్ అన్ని పార్టీ తరఫున చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కూటమి అభ్యర్థి ఎవరైతే వాళ్ళు పార్టీ పరంగా టీడీపీ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, అభ్యర్థి ఎవరైనా మిగతా 2 పార్టీలు సపోర్ట్ చేసి అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఎంతో త్యాగం చేసి కేవలం అతని సైజు తగ్గించుకొని 21 సీట్లు తీసుకొని, అట్లనే టీడీపీ కూడా తన సైజు తగ్గించుకొని ఎంతోమంది నేతల్ని మరి కన్విన్స్ చేసుకొని సైజు తగ్గించుకున్నప్పుడు మన నైతిక బాధ్యత కింద మనం అభ్యర్థిని గెలిపించాలి. ఈ భాగంగా చాలా పుకార్లు మీరు అన్నట్టు చాలా వచ్చే జనసేన సపోర్ట్ చేయట్లేదని, అది అక్షరాల తప్పని ప్రూవ్ చేయడానికి ఇది ప్రతిపక్షాలు ఒక సాకుగా తీసుకొని ఇది ప్రాపగెండా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జనసేన అంతా బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారితో ఉన్నామని చెప్పడానికి ఈ ర్యాలీ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ మొత్తం ఉత్తర నియోజకవర్గం అంతా తిరగడం జరుగుతుంది.
తిరిగి మరి ర్యాలీ ద్వారా జనసేన అంతా సమైక్యంగా ఉంది, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పటికే జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉషా కర్ణి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గం ఏదైతే విష్ణుకుమార్ రాజు గారి ప్రచారానికి కానీ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజంగా ఉషా కర్ణికి సంబంధించిన ఏదైతే వర్గం ఉందో వాళ్ళు దూరంగా ఉండే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇప్పటికే అందరిని కూర్చొని పెట్టి మాట్లాడడం కూడా జరిగింది 3 పార్టీలు. వాళ్ళు దీన్ని ఏ విధంగా చూడాలి? ఇదంతా అవాస్తవం అండి. ఎందుకంటే ఉషా కిరణ్ గారు ఆఫీస్కి విష్ణుకుమార్ రాజు గారు 5 సార్లు వెళ్ళడం జరిగింది. అట్లానే విష్ణుకుమార్ రాజు గారు ఆఫీస్కి ఉషా కిరణ్ గారు ఇన్ఛార్జ్ కింద ఉన్న ఉషా కిరణ్ గారు 4 సార్లు రావడం జరిగింది. ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళడం, ఎంపీ గారు నార్త్ ఇన్ఛార్జ్ అయిన ఉషా కిరణ్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. కేవలం ఆవిడ కొంత హెల్త్ బాగాలేక 4 రోజులు రాలేదు, కానీ ఆవిడ పూర్తిగా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జనసేన పార్టీ ఇదంతా అధినాయకుడి లైన్ మీద మేము నడుస్తున్నాం కాబట్టి జనసేన పార్టీ ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే టికెట్ ఇస్తారు, ఈ నియోజకవర్గం అనే కాదండి, ఏ నియోజకవర్గంలో టీడీపీకి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా, బీజేపీకి ఇచ్చినా అభ్యర్థికి పూర్తి మద్దతు ఇవ్వడం జనసేన లక్ష్యం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో కూటమి, ఎందుకంటే 3 పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పనిచేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకించి జనసేన అజెండా ఏమైనా ఉందా? ఉమ్మడి అజెండాతో ముందుకు వెళ్తున్నారా? మీరు యువతకు ఇచ్చే పిలుపేంటి? ఖచ్చితంగా ఉమ్మడిగా ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. 3 పార్టీలు కలిసి అధినాయకత్వం ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని పాటించడానికి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులుగా, అట్లానే యువతందరికీ పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ రావాలి, ఇళ్లలో కూర్చోవడం కాదు. ఈ 20 రోజులు మంది కాదనుకొని పనిచేస్తే వచ్చే 5 సంవత్సరాలు బంగారు భవిష్యత్తు మనకు ఉంటుంది. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ కల్పన కానివ్వండి, అభివృద్ధి లేని ఏరియాలో అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ చేయగలిగిన సామర్థ్యం ఖచ్చితంగా కూటమికి ఉంది. మన ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారు నించున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా గతంలో ప్రూవ్ చేసుకున్నారు, నాన్ కాంట్రవర్షియల్ అట్లానే నాన్ కరప్ట్ పొలిటీషియన్ కింద. కాబట్టి ఆయన గెలవడం మాకు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే రాజకీయ లబ్ధులు పక్కన పెట్టి ఒక నియోజకవర్గం, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నామండి. ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతూ నాయకులు ఉన్నారు, ఇంతవరకు కూడా సీట్లు ఆశించిన వాళ్ళు, టికెట్లు ఆశించిన నాయకుల్లో కొంతమంది వ్యతిరేకత ఉంది. అందులో భాగంగా నేను గిరిధర్ గారు కూడా, గంప గిరిధర్ గారు కూడా జనసేన నుంచి వైసీపీ తీర్థం తీసుకోవడం జరిగింది. అలాగే అనేక మంది నేతల్లో నిజంగా అసంతృప్తి ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది కేవలం వైసీపీ చేసుకుంటున్న దుష్ప్రచారం అంటారా? రాజకీయంగా సీట్ ఎక్స్పెక్ట్ చేయడం, నేను 2 సార్లు సీట్ ఎక్స్పెక్ట్ చేశాను. 19లో ఎక్స్పెక్ట్ చేశాను, 24లో ఎక్స్పెక్ట్ చేశాను. రానప్పటికీ మొదటి రోజు అభ్యర్థి ఎవరికి ఇస్తే మనం కొన్నిసార్లు పర్సనల్ ఎజెండా పక్కన పెట్టి పార్టీల కోసం పనిచేయాలి. ఇండివిజువల్గా మనం పని చేసి మన పనితీరుని చూపించుకున్న తర్వాత ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. గుర్తించడం ఒక రోజు లేట్ అయినప్పటికీ మనకు వచ్చిన నష్టమేం లేదు. మనం రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్య ఎజెండా రాష్ట్రం బాగుపడాలి. రాష్ట్రం బాగుపడే దిశగా పార్టీ ఏ అడుగులు వేస్తే అడుగులు కట్టుబడి ఉంటామండి. అదే ప్రస్తుతం ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో ఎవరైతే బొడ్డేపల్లి రఘు గారు ఉన్నారో ఆయన కూడా టికెట్ ఆశించినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని సమీకరణల నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు బీజేపీ అభ్యర్థికి సీట్ని కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే అధిష్టానం నిర్ణయించిందో వాళ్ళందరికీ కూడా జన సైనికులు అండగా నిలబడి గెలిపించి తీరుతామంటూ కూడా రఘు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఎక్కడా కూడా విభేదాలు లేవు, అందరం కలిసికట్టుగా జన సైనికులందరూ కలిసికట్టుగా ఉన్నామంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. జనసేన అధినేత పిలుపు మేరకు ఉత్తర నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పులిశెట్టి వెల్లడించారు. ఈ మేరకు పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 నుంచి 30 ఏళ్లలోపు వయసు గల మహిళలకు ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ తరగతులు బీచ్ రోడ్ వైఎంసీఏ ఎదురుగా బీచ్ వద్ద గల గోపాలపట్నం ఉన్నత పాఠశాల భీమ్లీ బీచ్ వద్ద తరగతులు జరుగుతాయన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి వారంలో 1 రోజు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. తన తండ్రి శ్రీనివాస్ పులిశెట్టి ఈ ట్రస్ట్ స్థాపించారని తెలిపారు. విద్య, ఆహారం, రక్తదానం వంటి కార్యక్రమాలు అందరూ చేస్తారని, తమ సంస్థ ద్వారా మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో జీవీఎంసీకి సముద్రంలో స్నానాలు చేసే వారికి రక్షణ నిమిత్తం లైఫ్ జాకెట్లు అందజేస్తామని తెలిపారు.
ఈరోజు సమాజంలో మనము ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుంటే ఏదో ఒక మూలన ఏదో ఒక కారణం వల్ల అమ్మాయిలు అన్యాయం అయ్యారు, ఏదో ఒక ఇబ్బంది పడ్డారు, వాళ్ళు రక్షించుకోలేకపోయారు. ఎన్నో గవర్నమెంట్ పాలసీ ఉన్న పర్టికులర్గా సాంకేతిక లోపం వల్ల కొన్నిసార్లు అనుకున్న సందర్భంలో ఇబ్బందులు పడడం కానీ, వీళ్ళు ఒకవేళ ఒక పెప్పర్ స్ప్రేలో లేదా పదునైన ఐటమ్తో ట్రావెల్ చేసినా కూడా అన్ని వేళలా అది సాధ్యం కాదు వాళ్ళకి, అది దాంతో పోరాడడానికి. సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీయ రక్షణ ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు చాలా అంటే ఏ ఐటమ్ మీద ఎక్విప్మెంట్ మీద కాకుండా వాళ్ళ మీద హ్యాపీగా వాళ్ళకు ఉండే ఇబ్బందిని సాల్వ్ చేసుకోగలుగుతారు. పర్టికులర్గా మనము పిల్లలు అమ్మాయిలకు మనం చిన్నప్పటి నుంచి మన సమాజం మనం నేర్పేది పెద్దల పట్ల గౌరవంగా ఉండండి, మర్యాద ఇవ్వండి, ఈ పర్టికులర్గా ప్రేమానుభవాలు పంచండి అని ఒకటే మనం నేర్పుతుంటాము. కానీ వీళ్ళకి కంపల్సరీగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీరక్షణ అనేది నేర్పడం వల్ల వీళ్ళు ఎటువంటి సమస్యలైనా ఎప్పుడైనా ఎదుర్కొనేటప్పుడు వాళ్ళకు ఒక ఈ ట్రైనింగ్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేయడం జరుగుతుంది. పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ మోటో 3 థింగ్స్ అండి. ఒకటి ప్లాంటేషన్, ఎందుకంటే మనకి నిత్యం ఆక్సిజన్ కావాలి. సెకండ్ సెల్ఫ్ డిఫెన్స్, అమ్మాయిల కోసమే ఎందుకు అనేది అంటే చాలా కొన్ని స్టేట్స్లో చూసాం మనం, బాలికల్ని అసభ్యకరంగా చూపించడం కానీ ఏమైనా చేయడం కానీ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారి మూవీ ఒకటి వచ్చింది, దాంట్లో బ్యాడ్ టచ్ గురించి చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఓకే ఇలా టచ్ చేస్తే ఇలా పేరెంట్కి చెప్పాలి అంటారు. మన మోటో ఏంటంటే పేరెంట్కి చెప్పేలోపు వాట్ ఈజ్ ఆల్ సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటే అసలు ఆ బ్యాడ్ టచ్ అనే వర్డ్ అనేది కూడా ఉండదు అనేది మెయిన్ మోటో ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. దీనికి మించి నెక్స్ట్ ఈ మంత్ 10th నుండి మే 10th నుండి బీచ్లో ఆర్కే బీచ్లో గోపాలపట్నం హై స్కూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి భీమిలి బీచ్లో కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మా హంబల్ రిక్వెస్ట్, మీరు కొద్దిగా దీని అవేర్నెస్ మీ నుండే స్టార్ట్ చేస్తే మేము ఎంత ఎక్సీడ్ వరకనే వెళ్తాం సార్. అక్రమ మద్యంతో వేల మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ముఖ్యమంత్రి జగన్ వారి పాలిట నరకాసురుడని, పేదల గుండెల్లో జగన్ కు చోటే ఉండదని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ విమర్శించారు. తనను గెలిపిస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ పరిపూర్ణంగా మద్యపానాన్ని గ్రామ గ్రామానికి విస్తరించి అంతటితో ఆగక గంజాయిని పెంచి పోషించారని ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రకు వచ్చి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. సీఎం జగన్ వైఖరి చూస్తుంటే బాధేస్తోందని, రాజన్న రాజ్యం తీసుకొస్తానని రావణ రాజ్యం తీసుకొచ్చారంటూ విమర్శలు చేశారు. కనీసం ఒక బస్ బే సరిగ్గా నిర్మించలేని ముఖ్యమంత్రి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని సరిగ్గా కట్టలేని వైకాపా ప్రభుత్వం విశాఖపట్నాన్ని సుందర్ నగరంగా ఎలా తీర్చిదిద్దుతారని ప్రశ్నించారు. ముందుగా ఒక చిన్న ఇప్పుడు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా జనాల గుండెల్లో గుడి కడతాడట ఈయన. ఆ పాటలో ఉన్న అంతరార్థం జెండాలు ఎజెండాలన్నీ కూడా ఒకటి, ప్రజల గుండెల్లో జగన్ గుడి కట్టాడని చెప్పి ఆయన చెప్పినటువంటి భావం. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పావురాల గుట్టలో ఆయన ప్రాణం విడిచారో, ఆ పావురాల గుట్ట ప్రాంతంలో ప్రాణం విడిచిన తర్వాత ఎయిర్ లిఫ్ట్ అయ్యి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆ యొక్క బాడీ ఇవి వచ్చిన తర్వాత కనీసం జగన్మోహన్ రెడ్డి పావురాల గుట్ట దగ్గరికి ఆ రోజు వెళ్ళటం కానీ, బేగంపేట ఎయిర్పోర్ట్కి తండ్రి యొక్క మృతదేహం వచ్చినప్పటికీ కూడా వెళ్ళకపోవటం కానీ ఒక ఎత్తు అయితే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోసయ్య గారు ఆయన్ని ఇదే జగన్మోహన్ రెడ్డి పావురాల గుట్ట మా తండ్రి గారు స్మృతివనం కట్టాలి, 1000 ఎకరాలు కేటాయించాలి, పావురాల గుట్ట దగ్గర 100 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు
ఇదే జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి గారి కోసం అడిగారు. మరి అప్పుడు ముఖ్యమంత్రి చేయకపోయినప్పటికీ మరి ఇదే జగన్మోహన్ రెడ్డి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలాగా ఉన్న ముస్లింలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో అన్యాయం చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హైదర్ అలీ సింఘా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ విభాగం డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హైదర్ అలీ సింఘా మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉంటూ ఆహర్నిశలు పనిచేస్తున్న స్థానిక ముస్లిం నేతలకు సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ జెండా మోయని జనసేన పార్టీ నుండి వచ్చిన కొత్త వ్యక్తికి సీటు కేటాయించిందని డబ్బుకు అమ్ముడుపోయి కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకుని ముస్లింలకు సీటు కేటాయించాలని సామాజిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారని ఆశించామండి. ఈ 5 సంవత్సరాల్లోని మేము ఎంతో కష్టపడి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కూడా బీసీ సోదరులందరూ కూడా కలిపి ఇవాళ ఎన్నో కార్యక్రమం చేసామండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలోని మేము దన్నుగా ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించామండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒక బిల్డింగ్ కూడా లేదు. ఆ టైంలో కూడా మా సొంత హోటల్లో ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీల మీటింగ్లు కూడా వాళ్ళకి చర్చలు ఇచ్చామండి. వాళ్ళకి మీరు మా హోటల్లో పెట్టుకోండి మీటింగ్లు అని చెప్పి ఇవాళ ఇచ్చామండి. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు ద్రోహం చేసిందండి. ఎందుకంటే ఇవాళ నాకు వచ్చి రావాల్సిన సీట్ని ఇవాళ అమ్ముకున్నారండి. ఇవాళ అమ్ముకున్నారు. ఏ విధంగా అమ్ముకున్నారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ముక్కుంభం తెలియని వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో వాళ్ళకి ఏముందని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖలో రోడ్ షోలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు, నాయకులు, ప్రజలు. విభేదాలకు తాను లేకుండా కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలిపే లక్ష్యం ప్రచార కార్యక్రమంలో స్పష్టం చేసిన జనసేన నాయకులు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ముస్లిం మైనార్టీ నాయకులను విస్మరించిన అధిష్టానం టికెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.